కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. ఓకే. మీరు ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడతారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి? నా క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఇంటర్ డిగ్రీ MBBS ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే పటాసుకొచ్చినాయి కదా, డిగ్రీలో అయిపోయినా. మీకు ఎలాంటి అబ్బాయిలంటే బాగా ఇష్టం? జిమ్ బాయ్స్? నో. బిజినెస్ మెన్? నో. బియర్డ్ గాయ్స్? నో. టాల్ గాయ్స్? ఎస్. కర్లీ హెయిర్? నో. క్యాట్ ఐస్? నో. కొరియన్ బాయ్స్? వద్దు. మీ అభిప్రాయంలో పెళ్లి చేసుకోవడం మంచిదా, చేసుకోపోవడం మంచిదా? చేసుకుంటే మంచిది, ఎందుకంటే ఏ ఏజ్ వచ్చినా సరే ఖచ్చితంగా లాస్ట్కి పెళ్లి జరగాల్సిందే కదా, సో అదేదో ముందే వేసుకుంటే అయిపోద్ది కదా అని నా ఫీలింగ్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎవరి వల్ల గొడవలు ఎక్కువ వస్తాయి? ఖచ్చితంగా సిచ్యువేషన్ బట్టి ఉంటుంది, కాకపోతే ఎక్కువ అమ్మాయిల వల్లే వస్తుంది అని నా ఫీలింగ్. 1 to 10 నెంబర్స్ రివర్స్లో చెప్పాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ABCD ఆల్ఫాబెట్స్ రివర్స్లో చెప్పండి. అసలు నాకు ఫస్ట్ ABCDలు రావాలి కదా, నేను రివర్స్ చెప్పాలంటే. Z, Y, W, V, U, Q. మేము కొంతమంది హీరోస్ నేమ్స్ చెప్తాము, వాళ్ళు చేసిన ఒక 5 మూవీ నేమ్స్ చెప్పాలి. ఓకే. బాలయ్య బాబు గారు? అఖండ అండ్ అఖండ 2 కూడా. లయన్. నరసింహనాయుడు. సమరసింహారెడ్డి. నాగార్జున గారు? మన్మధుడు. నిన్నే పెళ్ళాడతా. రగడ. మాస్. సో గడచిని నాయన. అల్లు అర్జున్ గారు? పుష్ప. దేశముద్రు. పరుగు. ఆర్య 2. పవన్ కళ్యాణ్ గారు? ఓజీ. అత్తారింటికి దారేది అండ్ జల్సా అండ్ పంజా. మహేష్ బాబు గారు? మహేష్ బాబు గారు అతడు. కలేజా. మురారి. శ్రీమంతుడు. మహర్షి. మీరు స్కిట్స్ చేసేటప్పుడు మీతో బెస్ట్ కాంబినేషన్ అనిపించిన కమీడియన్ ఎవరు? భాస్కర్ గారు, నూకరాజు గారు, నరేష్ గారు? నాకు బేసిక్గా ముగ్గురు కంఫర్టే, ఎందుకనంటే ప్రతిసారి ముగ్గురితో స్కిట్ చేస్తాం కాబట్టి, ఒక్కొక్కరితో ఒక్కొక్కసారి స్కిట్ చేస్తాం కాబట్టి చాలా అంటే పర్లేదు వీళ్ళతో చెయ్యొచ్చు, ఇంకా స్కిట్ లేకపోయినా సరే చెయ్యొచ్చు అని ఫీలింగ్ ముగ్గురికి ఉంటుంది. కానీ ఒకళ్ళ పేరే చెప్పాలా? ఒకళ్ళ పేరు అంటే అఫ్ కోర్స్ నరేష్. ఇద్దరం దుమ్ము దులిపేస్తాం. నీకు మంచి మనసున్నప్పుడు పోయి అమ్మాయిని వెతుకోలే, నా మొగడు బ్రోకర్ అనుకుంటున్నాను. పొట్టోడికి దోలు తీరిపోయింది. చాలా మంది మీరు చేసే డ్రామా అవుట్ ఆఫ్ లైన్ చేస్తుంది అంటారు, దానికి మీరేమంటారు? అలానే ఏం లేదు, బేసిక్గా చాలామంది అమ్మాయిలు కూడా కమెడియన్స్ ఉన్నారు. కాకపోతే నేను ఏంటి అంటే ఏదైనా లైన్ ఇచ్చినప్పుడు అది నా ఓన్ స్టైల్లో, అంటే నా ఓన్గా నేను చేస్తూ ఉంటాను. అది మీకు నాకు తెలిసి లైన్ క్రాస్ అయినట్టు అనిపిస్తుంది. కానీ బేసిక్గా చాలామంది ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. బయట కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి గయ్యాలి కాబట్టి ఎంజాయ్ చేస్తారు, పర్లేదు. రీసెంట్ మీ ప్లేలిస్ట్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? యాక్చువల్గా నాకు పోలీసోడు మూవీలో కన్నుల్లో ఉన్న సాంగ్ అంటే చాలా ఇష్టం. అండ్ అది కాకుండా కొద్దిగా మాస్ సైడ్కి వచ్చేస్తే మీకు అందరికి తెలుసు కాబట్టి అది చాలా ఇష్టం. మీ ఫర్దర్ షోస్ గురించి ఏమైనా అప్డేట్ ఇస్తారా? సో ఇప్పటివరకు అయితే నన్ను శ్రీదేవిలో చూశారు, జబర్దస్త్లో చూశారు, బయట వేరే షోలలో చూశారు. కాకపోతే ఇప్పుడు
ఒక కొత్త షోలో ఒక పెద్ద స్టేజ్ మీద రాబోతున్నాను, మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేయడానికి. సో ఇప్పటివరకు ఎలాగైతే సపోర్ట్ చేశారో ఖచ్చితంగా ఈ షోలో కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి.